సిటిఎం ఊరు స్టార్టింగ్లో ఉన్నాం మేము ఇప్పుడు. ఇక్కడ ఉండేది ఎవరికైనా గుర్తుందా? ఇక్కడ ఒక మిషన్ అయితే ఉండింది, రైస్ మిల్ ఒకటి ఉండింది ఇక్కడ లెఫ్ట్ సైడ్లో, హెరిటేజ్ ఆపోజిట్లో. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇందాకే చెప్పా కదా నేను మీకు చూపించాలి అని. సిటిఎం స్టార్టింగ్లో ఇదే అండి. మొత్తం అయితే ఖాళీ చేసి ప్లాట్స్ అయితే వేసినారు. చాలా ఓల్డెస్ట్ రైస్ మిల్ అయితే ఉండింది. అది రైస్ మిల్లో ఏదో మిల్ అయితే ఉండింది నాకు తెలిసి. సో ఇంకా అది క్లీన్ చేసి ప్లాట్స్ అయితే వేసినాం. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు ఊరు మొత్తం. ఇంకా ముందర వెళ్ళేసి మీకు కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు కదా, అదైతే చూపిస్తాను. హెరిటేజ్ జెర్సీ హెరిటేజ్, ఇది హెరిటేజ్ కాదు, జెర్సీ డైరీ. జెర్సీ డైరీ ఆపోజిట్లో మిల్. చూడండి ఇంకా చాలామంది కొత్త వాళ్ళు వస్తారు కదా ఈ పక్కకి, వాళ్ళు షాక్ అయిపోతారు చూసేసి లేదనేసి. చూడండి మొత్తం. సో ఇంకా కొత్త బ్రిడ్జ్ కడుతున్నారు కదా రైల్వే ట్రాక్ పైన. అలాగే మీకు చూపించిన సిటిఎం స్టార్టింగ్లో ఆ మిషన్ ఉంటుంది కదా, రైస్ మిషన్, అదైతే మొత్తం కొట్టేసి ప్లాట్స్ అయితే వేసినారు. సో ఇంకా ముందర వచ్చింది ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే వేస్తున్నారండి. సో ఈ బ్రిడ్జ్ కొత్తగా అయితే వేస్తున్నారు. ఐ థింక్ సో ఈ టెంపుల్ కూడా వెళ్ళిపోతుంది అనుకుంటా, ఎందుకంటే ఈ బ్రిడ్జ్ ఇలాగే వస్తూ ఉంది. ఇదైతే ఓల్డ్ హైవే, మదనపల్లి తిరుపతి ఓల్డ్ హైవే. మీకు నేనైతే వీడియో కూడా చేశాను, వైల్పాడ్ వరకు అయితే వీడియో చేశాను. మదనపల్లి నుంచి వైల్పాడ్ ఓల్డ్ హైవే చూపించిన. కొత్త హైవే అయితే అక్కడ పక్కన నుంచి అయితే వెళ్తా ఉంది. ఇక్కడ నుంచి ఒక 500-600 మీటర్ దూరం నుంచి అయితే వెళ్తా ఉంది. ఇదైతే ఓల్డ్ హైవే. సో ముందర అయితే రైల్వే క్రాసింగ్ వస్తుంది. ఐ హోప్ సో అందరికీ తెలుసు ఆ రైల్వే క్రాసింగ్. కానీ బ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి కడుతున్నారు, కొత్త బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఇదే అండి కొత్త బ్రిడ్జ్. సో ఇంకా ఈ బ్రిడ్జ్ ఎలా వెళ్తా ఉంది అనేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ముందర వెళ్ళేసి నేనైతే మీకు రైల్వే స్టేషన్ కూడా చూపించిన. ఆ వీడియో చూడలేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పోయి చూడండి. సో ఇంకా నేను ఈ బ్రిడ్జ్ చూపిస్తాను. ఈ బ్రిడ్జ్ ఎక్కడ వరకు వెళ్తా ఉంది, ఎక్కడ దాకా అయితే వెళ్తా ఉంది, ఎంత పెద్ద బ్రిడ్జ్ ఉందని అనేసి మొత్తం అయితే చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే ఇంకా కొత్త హైవే కన్స్ట్రక్షన్లోనే ఉంది కాబట్టి హైవే ఓల్డ్ హైవే ఇంకా మూవింగ్లోనే ఉంది. చాలామంది ఇలాగే పోతున్నారు. సో ఇంకా ఈ బ్రిడ్జ్ ఎప్పుడో కట్టాల్సింది, ఇప్పుడైతే కడుతున్నారు. సో ఇంకా కానీ చూపిద్దాం మీకు ఎలా కడుతున్నారు, ఎంత పెద్దది ఉంది అనేసి. రైల్వే ట్రాక్ కొంచెం లెఫ్ట్ నుంచి రైల్వే ట్రాక్ అయితే మేము చేరుకుంటాము, కానీ బ్రిడ్జ్ అయితే కడుతున్నారు. ఈరోజు వీడియోలో బ్రిడ్జ్ అయితే చూపిస్తాం మీకు. ఇంకా రైల్వే క్రాసింగ్ కూడా చూపిస్తా, వచ్చేటప్పుడు అయితే చూపిస్తాం మీకు. మా వాడు పైకి వెళ్తా అంటున్నాడు. ఇదైతే బ్రిడ్జ్ అండి. ప్రస్తుతానికి అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అక్కడైతే కొత్త హైవే పోతుంది. సో కొత్త హైవే వీడియో కూడా నేను చూపించిన వైల్పాడ్ వరకు, అది కూడా మీరు చూడొచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఇదైతే క్రికెట్ స్టేడియం, సిటిఎంది చాలా ఫేమస్ స్టేడియం, అందరికీ తెలుసు. చాలామంది వచ్చేసి అయితే క్రికెట్ ఆడతారు ఇక్కడ వచ్చి. సో ఏమో చేస్తున్నారు, మ్యాట్ అయితే క్లియర్ చేస్తున్నారు. ఐ థింక్ సో మ్యాచెస్ అయితే జరుగుతాయి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కూడా వస్తాయి కదా, సమ్మర్ హాలిడేస్ కోసం అయితే అంతా ప్రిపేర్ చేస్తున్నారు అందరూ. అదైతే ఓల్డ్ హైవే, అంటే మదనపల్లి తిరుపతి హైవే. ఓల్డ్ కాదు, యూజే ఉంది ప్రస్తుతానికి. చూడండి బ్రిడ్జ్ పైన నుంచి వెళ్తున్నాం. బ్రిడ్జ్ కట్టక ముందే మేము బ్రిడ్జ్ పైన నుంచి అయితే వెళ్తున్నాము. సిటిఎం ఊరు, దాని పైన నుంచి అయితే బ్రిడ్జ్ వెళ్తా ఉంది. అక్కడ వరకు బ్లాగ్ అయితే చేశారు, పని అయితే చేస్తున్నారు. పిల్లర్స్ కనిపిస్తున్నాయి మీకు, అక్కడ వరకు అయితే ఆపేసినారు అనమాట. సో ఇంకా యూటర్న్ చేసుకొని కింద నుంచి వెళ్ళి చూపిస్తాను మీకు. బ్రిడ్జ్ బ్లాక్స్ అన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇంకా కింద నుంచి వెళ్ళేసి అయితే చూపిస్తాను. అక్కడ కూడా నాకైతే బ్లాక్ కనిపిస్తుంది, కానీ వెళ్దాం కింద నుంచి. సో కింద నుంచి అయితే వెళ్తున్నాము మేము, బ్రిడ్జ్ కింద నుంచి. కన్స్ట్రక్షన్ అయితే ఫుల్ ఫాస్ట్లో ఉంది కన్స్ట్రక్షన్. ఐ థింక్ సో 2-3 monthsలో అయితే కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోతుంది. ఇది స్టార్ట్ చేసి కూడా 3 months అయితే అవుతా ఉంది నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ రోడ్లో విజిట్ చేసి కూడా 1 month అవుతా ఉంది. ఓకే, ఇక్కడ కూడా బ్లాక్ అయితే ఉంది, మట్టి అయితే వేసినారు. సో కిందకైతే బండి వెళ్ళలేదు, నేనే అయితే నడుచుకొని వెళ్తున్నా ముందరికి. సో ఇక్కడైతే పిల్లర్స్ వేసినారు చూడండి.
ఆనగా సో పిల్లర్స్ అయితే కట్టుతున్నారు. ఆల్మోస్ట్ పిల్లర్స్ అయితే వేసినారు. ఇంకా పైన బ్లాక్ వేస్తారు కదా, అదైతే వేయాలి. మా ఓడికి అక్కడే వదిలేసి నేనైతే నడుచుకొని వచ్చిన. ఇక్కడ వచ్చిన తర్వాత నాకైతే పిల్లర్స్ కనిపించినాయి. ఇంకా లెఫ్ట్లో చూస్తే నాకైతే క్రాసింగ్ పాయింట్ అయితే కనిపించిందండి. అది మేము క్రాస్ చేస్తాం కదా, ఓల్డ్ది రైల్వే క్రాసింగ్, అక్కడ ముందర కనిపిస్తూ ఉంది. సో అబ్దుల్లాకైతే నేను చెప్పేసిన అక్కడికి వచ్చి, సో మళ్ళీ ఎందుకు రిటర్న్ ఎలాగైనా మేము పోవాల్సిందే కాబట్టి ఇక్కడికైతే పిలిచేసినాం. అయితే పిల్లర్స్ కట్టేసినారు. ఇంకా బ్లాక్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ బ్లాక్స్ అయితే పైన పెడతారు, ఇంకా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ఇంకా మేమైతే ఇలా వెళ్ళాము కాబట్టి నేను లోపల నుంచే వెళ్తాను, లోపల నుంచి మీకు చూపిస్తాను. సో ఇది చూడండి ఎంత పెద్ద పెద్ద బ్లాక్స్ ఉన్నాయో ఇవి. ఓకే, స్మాల్ పాండ్ కూడా ఉంది ఇక్కడ. ఎవరు చేపలు పట్టే వాళ్ళు లేరు, కానీ చిన్న పాండ్ ఉంది, చేపలు కూడా ఉంటాయి దీంట్లో. సో ఇవైతే బ్లాక్స్ అండి. చూడండి ఎంత పెద్ద బ్లాక్స్ ఉందో, చాలా పెద్ద బ్లాక్స్. ఇవే బ్లాక్స్ అయితే పైన పెట్టినారు. సో ఈ రూట్ ఇలాగే వెళ్తూ ఉంది. ఐ థింక్ సో ఈ రూట్ అయితే ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా, అది రీసెంట్గానే జాతర అయితే జరిగింది. సో ఆ టెంపుల్ పక్కన అయితే స్టాప్ అవుతా ఉంది ఈ బ్రిడ్జ్, నాకైతే తెలిసి. మీకు చూపిస్తాను. ఇంకా నేను ఇలా వెళ్ళాను కాబట్టి హైవే పైన నుంచే నేను చూపిస్తాను, ఓల్డ్ హైవే నుంచే, సిటీఎం ఊరు లోపల నుంచి. ఇంకా అబ్దుల్లా వస్తూనే ఉంటాడు. ఇదైతే బ్రిడ్జ్. కన్స్ట్రక్షన్ వర్క్ మొత్తం ఇక్కడే చేస్తున్నారు, అంటే బ్లాక్స్ ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు, అన్ని బ్లాక్స్, బ్రిడ్జ్ బ్లాక్స్. సో ఇంకా నడుచుకొని అయితే ముందరికి వెళ్తున్నా. మా వాడు వస్తూనే ఉంటాడు. ముందర కనిపిస్తుంది కదా, వచ్చేసినాడు మా వాడు. అదైతే రైల్వే ట్రాక్ క్రాసింగ్ పాయింట్. ఈ బ్రిడ్జ్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా చాలామంది అలా వెళ్ళరు, ఓన్లీ బస్సెస్ అయితే వెళ్తారు. ఇంకా సిటీఎం వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తారండి. సో ఇంకా బ్రిడ్జ్ అయితే ఇంకా 3 to 4 months పడుతుంది అనుకుంటా. సో ఇంకా మీకు చూపించిన కదా బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉండేది. ఇదైతే క్రాసింగ్ పాయింట్ అండి, రైల్వే క్రాసింగ్ పాయింట్. ఇంకా ట్రైన్ అయితే వెళ్ళడం లేదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం, లేదంటే ఇక్కడ ఆపేసేవాళ్ళు. ఇప్పుడైతే బ్రిడ్జ్ కట్టిన తర్వాత 90% ఆఫ్ ద పీపుల్ ఇలా రారు. ఇక కొత్త హైవే కట్టిన తర్వాత 100% పీపుల్ కొత్త హైవేలోనే వెళ్తారు. ఇంకా బ్రిడ్జ్ ఎందుకు కడుతున్నారో ఏమో, ఎప్పుడో కట్టాల్సింది బ్రిడ్జ్ ఇప్పుడు అయితే కడుతున్నారు. చల్లే. సో ఈ హైవే అయితే నేను చూపించాను మీకు అందరికీ, వైల్పాడ్ ఎవరికైతే చూపించినాను, మీరు పోయి చూడండి. వీడియో అయితే లింక్ డిస్క్రిప్షన్లో నేను పెట్టాను. సో ఇంకా బ్రిడ్జ్ అయితే దీని వెనకాల అయితే వెళ్తా ఉంది. మేము డైరెక్ట్గా బ్రిడ్జ్ దిగుతారు కదా, అక్కడికైతే వెళ్ళిపోదాం. దాటుతానే అయితే బ్రిడ్జ్ ఇక్కడ వరకు అయితే డౌన్ అవుతా ఉంది, చూడొచ్చు మీరు. ఇదైతే డౌన్ అవుతా ఉంది, ఇంకా కంటిన్యూ అయిపోతుంది మళ్ళీ హైవే పైన. సో ఇంకా ఇదైతే టెంపుల్ అండి, అందరికి తెలుసు. రీసెంట్గా అయితే జాతర కూడా జరిగింది. సో ఇంకా కొంచెం ముందరకు వెళ్ళేసి చూపిస్తాను. రైట్, యాక్చువల్గా ఇక్కడ వరకు అయితే ఎండ్ అయిపోతా ఉంది. నేను మ్యాక్సిమం మీకు చూపించాలనేది ట్రైన్ ట్రాక్ పైన నుంచి వెళ్ళిపోతూ ఉంది రూట్ చూపించాలనుకున్నా. ఇంకా ట్రైన్ ట్రాక్ అయితే నాకైతే కనిపించింది ఇప్పుడు. సో అదే దానికోసమే వెతుకుతా ఉన్నా. ఇప్పుడైతే ట్రైన్ ట్రాక్ కనిపించింది. కాసేపు ముందు అయితే ఆపోజిట్ నుంచి చూపించిన బ్రిడ్జ్ వస్తూ ఉండేది. సో ఇంకా రైల్వే ట్రాక్ ఇదే అండి. సో మదనపల్లి రైల్వే స్టేషన్ అయితే జస్ట్ 500 to 1 kilometer అయితే ఉంది. ట్రాక్ పైన నుంచి వెళ్తే మేము ఒక 5 minutesలో నడుచుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఇదైతే సిటీఎం రోడ్. ఓకే, ఇల్లులు కూడా కట్ అయిపోయినాయి, హౌస్ కూడా కట్ అయిపోయినాయి. ఇది ఏదైతే నేను చూడలేదు. బ్రిడ్జ్ కోసం అయితే హౌసెస్ కట్ అయిపోయినాయి. సో ఇదైతే బ్రిడ్జ్, ఇదైతే రైల్వే ట్రాక్. సో రైల్వే ట్రాక్ పైన నుంచి అయితే బ్రిడ్జ్ వస్తూ ఉంది. రైల్వే అయితే కింద నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంకా అంతే అండి. ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్ పక్కన నుంచి అయితే రోడ్ డౌన్ అయిపోతూ ఉంది, చూడొచ్చు మీరు. సో ఇదైతే ఇలా కడుతున్నారు. ఎవరో వీడియోలో అయితే నాకు చెప్పారు మదనపల్లి నుంచి రాయచోటి కడప రైల్వే స్టేషన్ కడుతున్నారండి. నాకైతే ఐడియానే లేదు, చూద్దాం. లెట్స్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కుందాం దాని గురించి. ఇంకా అంతే అండి, వెళ్దాం. కొంచెం ముందర వెళ్ళేసి కొంచెం చూపించేస్తా, ఇంకా వీడియో అయితే ఎండ్ చేస్తా. అయితే ఇక్కడికి ఎండ్ అయిపోతా ఉంది, మళ్ళీ హైవేలో అయితే కలిసిపోతుంది అనమాట. ముందరకు కొంచెం వెళ్దాం. ఇంకా ఇదైతే ఓల్డ్ హైవే అండి.
కొంచెం అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారు బ్రిడ్జ్ వల్ల, మీరు చూడొచ్చు కొంచెం ఎక్స్పాండ్ అయితే అవుతా ఉంది. కొంచెం ముందర వైపుకి అయితే ఎక్స్పాండ్ చేశారు, ఇదంతా పక్క అయితే ఎక్స్పాండ్ చేశారు. ఇక్కడ దాకా అయితే ఎక్స్పాండ్ చేశారు, ఇంకా తెలీదు ఎక్స్పాండ్ చేస్తారు ఇలాగే వదిలేస్తారు. సో ఇంకా మేము ఇక్కడ నుంచి చూడని చేస్తున్నాం, బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాం.